లేడీలో కూడా జస్ట్ ఇన్సులిన్ క్యూర్ అయిపోతుంది కంప్లీట్ గా, లేకపోతే ఇందులో ఉన్న సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి? అవునమ్మా, ప్రెగ్నెన్సీలో డ్యూరింగ్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ట్రీట్మెంట్, కానీ ఆ గోల్స్ మెయింటైన్ చేసిన లేడీస్ ని మనం అట్లాగే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 టచ్ అవుతుందో వాళ్ళకి ఇన్సులిన్ ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని మందులు ఉన్నాయి, మెట్ఫార్మిన్ ఉంది, గ్లైబ్రైడ్ ఉంది. ఈ రెండు బాగా స్టడీ చేశారు. మెట్ఫార్మిన్, గ్లైబ్రైడ్ అనే రెండు టాబ్లెట్స్ ని బాగా స్టడీ చేశారు. వాళ్ళు చాలా చోట్ల ఇది అప్రూవ్ చేశారు, బాగా కామన్ గా వాడుతున్నారు. కానీ ఆ స్టడీస్ అంతా స్ట్రాంగ్ స్టడీస్ కాదు, అండ్ జనరలైజ్డ్ గా అందరిలో సేఫ్ అని ఒక మాటగా చెప్పలేం. ఇన్సులిన్ మాత్రం అందులో సేఫ్, ఎందుకంటే ఇన్సులిన్ హ్యూమన్ ఇన్సులిన్, అనలాగ్ ఇన్సులిన్స్ బాగా స్టడీ చేసి మనం కనిపెట్టింది ఏంటంటే ఇన్సులిన్ మాలిక్యులర్ మెకానిజం బట్టి బేబీకి అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఓన్లీ మదర్ రక్తంలోనే ఉంటుంది. సో బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి సేఫ్ గా ప్రెగ్నెన్సీలో ఇవ్వచ్చు అనమాట. తీసుకోవడం ఇబ్బందికరమైన పేషెంట్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా యాంగ్జైటీ కాజ్ చేసినా అదే బెస్ట్ ట్రీట్మెంట్ గా నిర్ధారించారు. సో ఇన్సులిన్ మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళ ఫాస్టింగ్ షుగర్ 100 పైన ఉన్నా, తిన్నాక 130 అబౌవ్ ఉంటే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, కొంతమంది భయపడుతుంటారు ప్రెగ్నెంట్ లేడీస్, లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఇన్సులిన్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే బేబీకి అస్సలు ఏమాత్రం ఎఫెక్ట్ ఉండదు. మీ షుగర్ ఎక్కువ ఉంటే మీ బేబీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మీరు ఇన్సులిన్ తీసుకుంటే బేబీకి ఏమాత్రం ఎఫెక్ట్, మీ బేబీకి ఇంత కొంచెం కూడా అనుమానం కాదు మీరు ఇన్సులిన్ తీసుకున్నారు. కానీ మీ షుగర్ పెరిగిందంటే మీ బేబీ ఎమ్మంటే కనిపెట్టేస్తుంది. షుగర్, మదర్ షుగర్ విల్ బి వెరీ మచ్ డ్యామేజింగ్ అనమాట. కానీ మదర్ తీసుకునే ఇన్సులిన్ అసలు ఏమాత్రం డ్యామేజ్ చేయదు. అది ఓన్లీ అపోహ, భయం, దాంతో వచ్చే ఎక్సైట్మెంట్, అంటే ఒక రకమైన ఆందోళనే, కానీ బేబీకి మాత్రం ఎటువంటి హెల్త్ లో ఇబ్బందులు కలగదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అశోక్, గుడ్ ఆఫ్టర్నూన్ అశోక్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి ప్లీజ్. చెప్పండి డాక్టర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి కంప్లీట్ గా. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే అండి. సారీ వినపట్లేదని మళ్ళీ చెప్పండి. మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని అంటున్నారా? ఓకే ఓకే. వాంతులు అవుతున్నాయి, అన్నం తినట్లేదు. ఓకే ఓకే. ఓకే, ఏం ప్రాబ్లం వల్ల వామిటింగ్స్ ఇంతగా ఎక్కువ అవుతున్నాయి అడుగుతున్నారా? వామిటింగ్స్ అవ్వట్లేదంట అండ్ ఫుడ్ తినట్లేదు. ఓకే, సారీ నాకు వినపట్లేదండి. అయితే నేను క్లారిటీ ఇచ్చారు. సో ఏ ప్రాబ్లం వల్ల వామిటింగ్స్ అసలు అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకే, సో అన్ని ప్రెగ్నెన్సీస్ లో వామిటింగ్ అవ్వాలని రూల్ లేదు. వామిటింగ్ అవటం సహజంగా చాలా వరకు ప్రెగ్నెన్సీలో జరుగుతుంది ఫస్ట్ 3 to 4 months. కానీ కొందరికి అసలు వామిటింగ్స్ అవ్వవు. కానీ ఒకసారి డౌట్ వస్తుంది అసలు ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాదా అని. చాలా డౌట్ వస్తుంది. మీ గైనకాలజిస్ట్ తో చూపించుకుంటారంటుంటారు, ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ లో ఉంది, మంచిగా టెస్ట్లు అన్ని పాజిటివ్ వచ్చినాయి, అల్ట్రాసౌండ్ బేబీ సైజ్ పెద్ద అవుతుంది అనుకుంటే కంగారు భయపడేది ఏం లేదు. మంచిగా అన్ని ఆహారం మంచిగా తీసుకోండి, అన్ని మీల్స్, స్నాక్స్ అన్ని. కాకపోతే టైం టు టైం టెస్టింగ్ చేయించుకుంటామండి. కరెక్ట్ గా అందరు గైనకాలజిస్టులు కూడా 3 నెలలు వచ్చినాక జెస్టేషన్ బేబీస్ స్క్రీనింగ్ చేస్తారు. సో షుగర్ ఉందా లేదా అని తేలిపోతుంది అప్పుడే. సో లేదనుకుంటే అట్ రిస్క్ పేషెంట్స్ ని మంత్లీ చేపిస్తారు, ని కౌన్సిల్ ఇస్తారు, వాళ్ళు డైట్ గురించి అని డీటెయిల్స్ చెప్తారు. సో అలాంటి సందర్భంలో మీరు నేర్చుకుని ముందుకెళ్ళచ్చు. డాక్టర్ అసలు ఎక్కువగా జనరల్ గా ఏ మంత్స్ లో చూస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీలో? సో ప్రెగ్నెంట్ లేడీలో డయాబెటీస్ అంటే వాళ్ళకి ఇదివరకే టైప్ 2 డయాబెటీస్ ఉంటే అది వేరే విషయం, వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలో ఉండాలి. ప్లాన్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. కానీ ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినాక డయాబెటీస్ తెలిసిందంటే జనరల్ గా 3-4 months లో బయటపడుతుంది. జనరల్ గా 3rd month తర్వాతే, ఎందుకంటే 3rd month తర్వాత ప్లాసెంటల్ లాక్టోజన్ ఇవన్నీ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో బాగా ప్రెగ్నెన్సీ ఫుల్ బ్లౌన్ గా వెళ్తా ఉండగా హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది వచ్చే డయాబెటీస్ కాబట్టి 4th month తర్వాత ఎక్కువగా చూస్తాం. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. మంజునాథ అనంతపూర్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ మంజునాథ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి వింటున్నాం. చెప్పండి. ఓకే, సారీ వినపడలేదండి.
ఆయుర్వేదం ట్రీట్మెంట్ మీ నాన్నగారు కండి? అవును మేడం. ఓకే మేడం ఓకే ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారా? ఓకే, సో నేను ఏదో చెప్తున్నారేమో అనుకుంటాను. ఓకే, ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అంటే ఓకే, నేను అలోపతి డాక్టర్ అండి అండ్ నాకు ఆయుర్వేదం గురించి ఎక్కువ తెలియదు. హోమియో ఆయుర్వేదం గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు. నా సబ్జెక్ట్ గురించి నాకు బాగా అవగాహన ఉంది. సో నా సబ్జెక్ట్ గురించి నేను మీకు చెప్పగలను ఏంటంటే, షుగర్ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఇది ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవాలి. వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్స్ తోనే స్టార్ట్ చేస్తాము, తర్వాత మెట్ఫామిన్, తర్వాత ఇంకా వేరే చాలా సల్ఫోనిల్, ఇప్పుడు చాలా చాలా మంచి మందులు వచ్చినాయి షుగర్ కి. అన్నిటికంటే మంచి మంది ఇన్సులిన్ మన బాడీలో తయారవడం లేదో ఆ హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వటం అనమాట. సో ఆయుర్వేదం పనిచేస్తే మీరు వాడుకోవచ్చు, కానీ దాని గురించి ఎక్కువ నాకు లక్షణాలు తెలియక నేను ఎక్కువ కామెంట్స్ చేయలేను. ఆయుర్వేదం గురువు గారు డాక్టర్స్ ఉన్నారు కనుక వాళ్ళని అడగటం బెటర్. ఓకే, పంచుకోవాలండి. అండ్ జనరల్గా మనం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం, అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీలో డయాబెటీస్ వచ్చినప్పుడు కొంతమందికి నిద్రపోయే టైంలో శ్వాసలో ప్రాబ్లం వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ వస్తుందా? ప్రెగ్నెంట్ లేడీస్ లో అంటారా? సో ప్రెగ్నెంట్ లేడీస్ లో నిద్రపోయేటప్పుడు శ్వాస ప్రాబ్లం అనేది కొంచెం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పై బాగా ఎక్కువ వెయిట్ వస్తారు. ఈ షార్ట్ నెక్, షార్ట్ స్టేచర్ ఉన్న లేడీస్ లో మళ్ళీ అబ్డామన్ లో వెయిట్ ఎక్కువ రావడంతో బేబీ వలన మళ్ళీ వచ్చిన వెయిట్, చెస్ట్ వెయిట్, అదంతా వెయిట్ అంతా వాళ్ళు పడుతున్నప్పుడు ట్రెకిల్ ఆబ్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పర్ ఎయిర్వే ఆబ్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఓవర్ వెయిట్ పీపుల్ కి ఎక్కువగా ఈ ఆబ్స్ట్రక్షన్ జరగవచ్చు. దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి జెస్టేషన్ డయాబెటీస్ కానీ రెగ్యులర్ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే స్లీప్ యాప్నియా అంటే వాళ్ళకి కరెక్ట్ గా నిద్ర అందకపోవడంతో ఈ పడుకున్నప్పుడు ఈ స్నోరింగ్, ఈ గురక, ఈ శ్వాసలో ఆబ్స్ట్రక్షన్ జరగడంతో వాళ్ళకి కరెక్ట్ గా స్లీప్ లో మంచిగా రిలాక్స్ అవ్వలేదు. సో పద్దాకా మెలకు వచ్చి మంచిగా శ్వాస తీసుకుని మళ్ళీ గురక ఆపేసి మళ్ళీ సరిదిరి పడుకోవడం అట్లాంటివి జరగడంతో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది స్లీప్ లో. ఆ డిస్టర్బెన్స్ తో చాలా స్ట్రెస్ పెరుగుతుంది వాళ్ళ డే టు డే లైఫ్ లో. వాళ్ళకి హెడేక్స్ కామన్ గా వస్తాయి, తర్వాత వాళ్ళలో డిప్రెస్ ఫీలింగ్స్ ఉంటాయి, కాప్ నొప్పి ఉంటుంది, వాళ్ళు పాలు చేసుకోవడానికి కరెక్ట్ గా ఓపిక ఉండదు, కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయి, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రొస్తూ ఉంటుంది. సో కాసేపు కూర్చుందాం అనుకుంటే ఎదురు చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ పనులు సవ్యంగా చేసుకోలేక దాంతో వాళ్ళు చాలా స్ట్రెస్ గా తిరుగుతారు. ఆ స్ట్రెస్ కి ఉన్న షుగర్ ఇంకా వర్స్ట్ అవ్వచ్చు, లేని షుగర్ రావచ్చు. జెస్టేషన్ డయాబెటీస్ లో కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ ద, ఇంకా ఉండే కొద్దీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ స్లీప్ యాప్నియా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంకా షుగర్స్ కూడా పెరగచ్చు. ఓకే, అసలు డెలివరీ తర్వాత కూడా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇప్పుడు కంప్లీట్ గా క్యూర్ జెస్టేషనల్ డయాబెటీస్ అయితేనే కంప్లీట్ గా పోతుంది, కానీ మనం ఆ చెక్ లో ఉండాలి. అంటే కొందరికి జెస్టేషన్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ తెలియని పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ చాలా కామన్ గా వస్తుంది. ప్లస్ మనకి ఇప్పుడు ఇండియాలో, ఆంధ్రాలో, హైదరాబాద్ లో నేను చూసే ప్రాక్టీస్ లో చాలా కామన్ గా డయాబెటీస్ వచ్చే ఏజ్ ఇప్పుడు బిట్వీన్ 30 and 40. సో చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, చాలా బ్యాడ్ న్యూస్, చాలా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే మనకున్న స్ట్రెస్, మనకున్న లైఫ్ స్టైల్, మనం చేసే ప్రయాణాలు, రెండు పనులు, అసలు రిలాక్సింగ్ టైం లేక, ఎక్సర్సైజ్ టైం లేక, ఆహారంలో మనం కరెక్ట్ గా ఫ్రెష్ ఫుడ్స్ తెచ్చుకోలేక, తిన్నాక ఫ్రెష్ ఫుడ్ తినడం చాలా కష్టం. అది ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రెష్ గా తెచ్చుకోవడం, కట్ చేసుకోవడం, సాలడ్ తయారు చేసుకోవడం చాలా కష్టం, కూర వండుకోవడం ఈజీ చెప్పాలంటే. సో అలాంటివన్నీ మనం చేయలేక స్ట్రెస్ తో తొందరగా డయాబెటీస్ వచ్చేస్తుందని అనిపిస్తుంది. ప్లస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువ ఉంది. సో ఇది సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ డయాబెటిక్స్ మన ఆల్రెడీ. సో మనలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండటంతో, ఈ వయసులో తొందరగా డయాబెటీస్ రావడంతో చాలా మటుకు ఈ లేడీస్ ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ముందు తెలియక ప్రెగ్నెన్సీలో బయటపడిందేమో. అలాంటి వాళ్ళకి అయితే రైట్ ఆఫ్టర్ డెలివరీ కూడా టెస్టులు చేయించుకుంటా ఇప్పటికప్పుడు. సో 1 month ఒకసారి టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి షుగర్ ఎక్కువ ఉంటే మనకి తెలిసిపోతుంది. ఆ నంబర్స్ బట్టి వీళ్ళకి కంపల్సరీగా టైప్ 2 ఉందని తెలిసిపోతుంది. ఇంకా దానికి ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకుంటానే ఉండాలి. అలాంటప్పుడు ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే, టైప్ 2 పేషెంట్స్ కి వాళ్ళు ఆల్రెడీ బర్త్ అయిపోయింది, బేబీ బర్త్ అయిపోయింది కాబట్టి ఆ పాలిచ్చే తల్లులు, లాక్టేటింగ్ ఉమెన్ దృష్టిలో పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళలో ఉన్న సేఫ్ మందులు ఏమున్నాయో అది చూసుకుని ఇచ్చుకోవడం. సో సేఫ్ కాని మందులు, కొత్త ట్రీట్మెంట్స్, కొత్త డాక్టర్స్ అన్నో, అంటే మీ గురించి అవగాహన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ కంటిన్యూ తీసుకోవడం మంచిది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుని సావిత్రి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సావిత్రి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా పాప నాకు ఆడపిల్ల ఇద్దరు విషయం ఎవరికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది షుగర్. సారీ, నాకు సావిత్రి గారు కొంచెం క్లారిటీగా అడగరా? మళ్ళీ చెప్పండి. నాకు ఇద్దరు పాపలకి. ఓకే. ఇద్దరికి ప్రెగ్నెన్సీ కూడా షుగర్ వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. ఓకే. ఇద్దరు ఉంటారు మేడం. అయితే వాళ్ళకి
వాళ్ళకి షుగర్ ఉంటున్నాం కదా అవి బాగుంటుంది. చిన్న పాపకి ఎక్కువగా నీరు కన్నా కాళ్ళు నొప్పుల వెళ్ళి అదే నేను ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే డెలివరీ అయినాక షుగర్ ఉంటుందా లేదా అనేది కొన్ని టెస్ట్లు ఉన్నాయి. చాలా సింపుల్ టెస్ట్లు అవి. ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్, మళ్ళీ 75 గ్రామ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, అదొకటి చేపిస్తారు. బోన్ లావిష్ HbA1c అంటారు, అదొకటి చేయొచ్చు. ఇది చాలా చాలా సింపుల్ టెస్ట్లతో మనం పెట్టుకోవచ్చు షుగర్ ఉన్నది. అన్నిటికంటే సింపుల్ ఏంటంటే గ్లూకోమీటర్ కొనుక్కుని ఇంట్లోనే చూసుకోవచ్చు. యాక్చువల్ గా చాలా మంచి మంచి గ్లూకోమీటర్స్ ఉన్నాయి, కొన్ని మంచి బ్రాండెడ్ ఉన్నాయి, అవి చాలా అక్యురేట్ గా చూపిస్తాయి. కొద్దిగా 10-20 పాయింట్స్ అటు ఇటు వేరియేషన్స్ ఉన్నా సరే మనం డయాగ్నోస్టిక్ గా మనం ఒక ఈల్ వస్తుంది, మనకి ఒక అవగాహన వస్తుంది ఏ వాల్యూలో ఉందని. షుగర్స్ కనుక ఫాస్టింగ్ షుగర్స్ మోర్ దాన్ 126 ఉంటే కంపల్సరీగా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్లే. సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించుకుని బ్లడ్ టెస్ట్ చేయించుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి. లేదు అనుకుంటే మనం ఎట్లాగే డైట్ కంట్రోల్ చేసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి జెస్టేషన్ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఫైనల్ గా అసలు ప్రెగ్నెంట్ లేడీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ రాకుండా ఇన్ కేసు వస్తే ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ప్రెగ్నెంట్ లేడీస్ లో డయాబెటీస్ వస్తే ఇంకా సీరియస్ అయితే షుగర్ ఇన్సులిన్ పెట్టాల్సిందే. సో అందుకనే అక్కడ దాకా వెళ్లకుండా ఆపుకోవాలంటే మనం ఇందాక అనుకున్నట్టుగానే వాకింగ్ చేయాలి, 30 to 40 minutes వాకింగ్ చేయాలి, సరిపడా నిద్ర ఆహారాలు ఉండాలి, ఆ స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవాలి. వాళ్ళలో ఇంకా బాగా జాబ్ లో కానీ ఇంట్లో కానీ ఒత్తిడి ఉంటే తగ్గించుకోవడం బెటర్. డెఫినెట్ గా స్ట్రెస్ తగ్గించుకుని కొంచెం రిలాక్స్ గా ఉండి వాకింగ్ అది చేసి హెల్తీ ఫుడ్ తింటే వాళ్ళలో ఉన్న షుగర్ కంటెంట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళ డైటీషియన్ కలవాలి, ప్లస్ రెగ్యులర్ గా ఎండోక్రినాలజిస్ట్ కలవచ్చు, డయాబెటాలజిస్ట్ కలవచ్చు, ఎండి డాక్టర్ కానీ అంటే గైనకాలజిస్ట్ కాకుండా ఇంకొక మెడికల్ టీమ్ ని కలవాలి. కలిస్తే వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నందుకు మీరు చాలా నేర్చుకుంటారు డైట్ గురించి, వాటి గురించి. దాకా మనం మాట్లాడుకున్నట్టుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని ఆ లిమిట్స్, పోర్షన్ కంట్రోల్స్ అవన్నీ మీరు కరెక్ట్ గా డైట్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే మీ వెయిట్ బట్టి, మీ హైట్ వెయిట్, మీ రిక్వైర్మెంట్ బట్టి మేము డైట్ ప్లాన్ ఇస్తాం అనమాట. అది జనరల్ గా అందరికీ ½ లీటర్ కప్ రైస్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక చిన్న పాపకి ½ లీటర్ కప్ చాలా ఎక్కువ అయిపోయి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీ అమ్మాయికి ½ లీటర్ కప్ రైస్ సరిపోదు, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఎవరు డైట్ ప్లాన్ ఆడుకుంటుంది. ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి, మీరు వాళ్ళకి లిమిటెడ్ డైట్ ఇస్తారు, వాళ్ళ వెయిట్ కూడా చాలా తక్కువ గెయిన్ అవ్వాలి. సో వాళ్ళు ఎక్కువగా ఫైబర్ కంటెంట్ మీదే లాగించాల్సి వస్తుంది, తక్కువ ఆహారంతో లాగించాల్సి వస్తుంది ఆ 9 months కూడా. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి డయాబెటీస్ గురించి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఐడియాస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాటి హెల్త్ షో. వాటి హెల్త్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్తే.